హలో ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో, నా గణేష వీడియో. ఇవాళ చేస్తున్న వీడియో ఏంటంటే విష్ణుది నేనేం చెప్పబోతున్నా, విష్ణు 10 అవతారాలు ఏంటి, ఇంకా అసలు ఆ విష్ణు 10 అవతారాల గురించి ఏంటి అని ఇవాళ చెప్పబోతున్నా. ఏంటంటే విష్ణు అవతారాలు ఎందుకు ఎత్తుతాడు అంటే, మన డెమన్స్ ఉన్నారు కదా, అప్పుడులో డెమన్స్ చాలా ఉంటారు, వాళ్ళని సంహరించడానికే విష్ణు అవతారాలు ఎత్తుతాడు. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు విష్ణు ఎందుకు ఇలా అవతారాలు ఎత్తుతాడని. ఇప్పుడు పాయింట్కి వస్తే, విష్ణు 10 అవతారాలు ఏంటి? ముందో అవతారం మత్స్య అవతారం. మత్స్య అవతారంలో ఏం జరుగుతుందంటే, మత్స్య ఎందుకంటే ఒక రాక్షసుడు ఉంటాడనమాట. బ్రహ్మ ఒక వేదాలు వస్తుంటే అప్పుడు అన్నాడు, స్లీపింగ్ ఉంది అక్కడ అన్నాడు, కొన్ని వేదాలు బయటకు వస్తాయి. అది తీసేసుకున్నాడు ఆ రాక్షసుడు. అప్పుడు విష్ణు అవంతా చూసి, అందుకనే మత్స్య అవతారం ఎత్తి ఒక చిన్న ఫిష్, దాని తర్వాత ఒక రాజు ఒకసారి ఏం చేస్తాడంటే ఒక బౌల్లో పెడతాడు, వాడి సారు ఒక దాంట్లో పెడతాడు. అది చాలా బిగ్ అయిపోయింది, పట్టట్లేదు. సో దాన్ని ఇంకెక్కడో పెడతాడు, పెట్టి విసుకొచ్చేస్తుంది. అప్పుడు ఒక లేక్లో పెట్టేశాడు. అప్పుడు చాలా పెద్దగా అయ్యి ఇలా ఒక నామం వచ్చింది. అప్పుడు సాధుకు తెలిసింది అది విష్ణు అవతారం అని. అప్పుడు విష్ణు ఏం చెప్తాడు ఏంటంటే, నేను ఎందుకు వచ్చానంటే, బ్రహ్మ వేదాలు ఒక రాక్షసుడు తీసుకున్నాడు, వాడిని సంహరించడానికి వచ్చాను అని చెప్పాడు విష్ణు. సరే, ఎప్పుడైతే వాడు వస్తాడో, ఆ రాక్షసుడు వస్తాడో, అప్పుడు నేను మీకు చెప్తాను, మీరే వచ్చి సంహరించండి అని చెప్పాడు. అప్పుడు దానికన్నా ముందు ఒక షిప్ ఇచ్చాడు విష్ణు ఒక షిప్ ఇచ్చిన తర్వాత, ఆ షిప్లో అన్ని యానిమల్స్ ఇంకా సాధు పెట్టుకున్నాడు. అప్పుడే మత్స్య వస్తుంది. నేను చెప్పాను కదా ఆ ఫిష్ పేరు మత్స్య వస్తున్నాడు. మత్స్య వచ్చి ఆ రాక్షసుని సంహరించి ఏం చేసిన తర్వాత అప్పుడు ఆ రాక్షసుడు చనిపోతాడు. ఇది మత్స్య స్టోరీ. ఇప్పుడు చెప్తుంది నేను సెకండ్ అవతార్ ఆఫ్ విష్ణు ఏంటంటే కూర్మ ఎందుకు ఇస్తాడు అంటే, ఎందుకంటే ఇప్పుడు కూర్మ అవతారం ఎందుకు ఎత్తుతాడంటే, ఒక సాధు ఉంటాడనమాట. ఒక సాధు బాగా కోపం అనమాట. ఏం చేస్తే ఆ సాధు ఒక దండ చేస్తాడు. ఆ దండ చేసి ఇంద్రుడికి ఇస్తాడు. ఓకే, ఒక ఎలిఫెంట్కి వేయాలనుకుంటారు. అప్పుడు ఇద్దరు వేస్తుంటే కింద పడిపోయి, అప్పుడు ఆ ఎలిఫెంట్ తొక్కేసింది. అలా వేసింది చేసింది. అప్పుడే బాగా కోపం వచ్చింది సాధుకి. అప్పుడు ఏం చేయాలంటే కొట్టే పొజిషన్లోకి వచ్చేసాడు. అప్పుడు కొట్టే పొజిషన్లో కాదు, ఇంత వచ్చాడు కొట్టే పొజిషన్లో. అప్పుడు బాగా కోపం వచ్చి వాళ్ళు తరివేశారు అనమాట ఎదురుడి హెవెన్ నుంచి. అప్పుడు విష్ణు హెల్ప్ చేస్తాడు. ఒక పాము, పెద్ద లావు పాములు తీసుకొచ్చి అసురాసులు ఇక దేవతలు పోటీ పెట్టుకోవాలి. ఇలా లాగుతూ తెగవారు లాగా ఇలా లాగుతూ ఒక దండ వేయాలనుకుంటారు. ఇలా లాగుతూ అప్పుడు అప్పుడు దానికన్నా అది హోల్డ్ అవ్వాలి కదా, అందుకని కొండ పెట్టారు. ఆ కొండ మునిగిపోతూ ఉంది. అప్పుడే కూర్మ అవతారం వచ్చాడు. వచ్చి ఇలా ఒక షెల్ ఉంటుంది కదా టర్టిల్కి,
కూర్మ అంటే టర్టిల్ అలా షెల్ తీసుకొచ్చి ఆ కొండ పైన నిల్చోబెట్టాడు. అప్పుడు అలా ఎగిరి దాని తర్వాతనే కూర్మ అవతార్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే మిగతావన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. బాయ్. ఇంకా నా ఇంటెలిజెంట్ ఛానల్కి కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.